నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్ తేజ సిరిసిల్ల. రీసెంట్గా నేను చేసిన డిఎస్సి సెలక్షన్ లిస్ట్ను ఏ విధంగా తయారు చేస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ను ఎలా నిర్ణయిస్తారు అన్న వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కానీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అయితే చాలామంది డిఎస్సి సెలక్షన్ లిస్ట్ను ఏ విధంగా తయారు చేస్తారు అన్న వీడియో కింద కమెంట్ బాక్స్లో సార్ 1:3 లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు అన్న వీడియోని చేయండి సార్ అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసమే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం జిఆర్ఎల్ నుంచి 1:3 లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అలాగే 1:3 నుంచి 1:1 లిస్ట్ని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. దీనికోసం నేను రాజన్న సిరిసిల్ల డిస్టిక్లోని స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ తెలుగు మీడియంకి సంబంధించిన పోస్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనకి 12 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్సీ కమ్యూనిటీలో 2, ఎస్టీ కమ్యూనిటీలో 1, బీసీఏ 1, బీసీబీలో 1, అలాగే పిహెచ్ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1గా ఉంది. అంటే దాదాపు అన్ని కేటగిరీలు కవర్ అయ్యేలా, మళ్ళీ తక్కువ పోస్టులు ఉంటే వీడియో లెంత్ కూడా తక్కువగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుందని ఈ స్పెషల్గా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ తెలుగు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి ఒక డమ్మీ జనరల్ ర్యాంక్ లిస్ట్ని చూపిస్తూ దాని నుంచి 1:3 లిస్ట్ని ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే 1:3 లిస్ట్ నుంచి 1:1 సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే జనరల్ ర్యాంక్ లిస్టు రాజన్న సిరిసిల్ల ఫర్ బయోసైన్స్ తెలుగు మీడియం. దీనికి సంబంధించి నేను ర్యాంకు 1 నుంచి 50 వరకు ఒక డమ్మీ హాల్ టికెట్ నెంబర్స్ క్రియేట్ చేసి వాళ్లకు 100 మార్కులకు గాను, అంటే టెట్ మరియు డిఎస్సి సంబంధించిన టోటల్ మార్క్స్ ఫర్ 100గా కొన్ని మార్క్స్ని అయితే నేను డమ్మీగా తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక అంచనా కోసం మాత్రమే. అంటే ఇది రాజన్న సిరిసిల్ల బయోసైన్స్కి సంబంధించిన మార్క్స్ కావు. ఈ హాల్ టికెట్స్ మాత్రమే, ర్యాంకర్స్ మాత్రమే కాదు. కేవలం మనకు ఈరోజు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ర్యాండమ్ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ఒక మార్క్స్ ఇచ్చి ఇక్కడ నుంచి నేను వాళ్ళని 1:3 లిస్ట్ని ఏ విధంగా పికప్ చేస్తారు, ఆ తర్వాత 1:3 నుంచి 1:1 ఏ విధంగా తయారు చేస్తారు అన్న విషయాన్ని చెప్పడానికి ఇదొక డమ్మీ జనరల్ ర్యాంక్ లిస్ట్ని తయారు చేశాను. దీనికి కమ్యూనిటీ వైజ్ వివిధ కేటగిరీలో ఉంటారు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించింది ఎస్ ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటా, మరియు వీళ్ళకి సంబంధించిన లోకల్ డిస్టిక్ ఏదండి, రాజన్న సిరిసిల్ల. నేను సెలెక్ట్ చేసుకున్నది ఇవాళ. సరే, ఓకే అండి. దీంట్లో మనం వేకెన్సీ బ్రేకప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. టోటల్ పోస్టులు 12 అని అంటే 12 × 3 36 పోస్టులు, 36 మంది ఈరోజు మనం 1:3 లిస్ట్లో పికప్ చేయాలి. ఏ విధంగా అనంటే మనకిచ్చిన ఈ వేకెన్సీ బ్రేకప్ ద్వారానే మనం 1:3 లిస్ట్ని చూస్తాం. ముందుగా తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 5 మంది సెలెక్ట్ అవుతారు. అంటే ఫైనల్ లిస్ట్లో 5 సెలెక్ట్ అవ్వాలి అని అంటే మనం 1:3లో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 5 × 3 అంటే 15 మందిని. అంటే 15 మందిని మనం సెలెక్ట్ చేస్తాం. దేనికి? 1:3కి. 1:3కి సెలెక్ట్ చేసి వీళ్ళందరివి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీళ్ళని పంపిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కొన్ని రోజులకు 1:1 లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతుంది అనంటే ఈ 1:3 లిస్ట్ నుంచే మనకి ఈ 1:1 అనేది తీస్తారు. ఇది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి మనము చూద్దాం. 1:3 లిస్ట్లో చూస్తే జనరల్ ర్యాంక్ లిస్ట్లో ఫస్ట్ టాప్లో ఉన్న 15 మందిని 1:3 లిస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులకి × 3 వేసుకుంటే 15 మంది వస్తారు. ఈ 15 మందిని మనకు 1:3 లిస్ట్లో పికప్ చేస్తారు. అంటే ర్యాంక్ 1 నుంచి 15 వరకు 1:3 లిస్ట్లో పికప్ చేస్తారు. ఎలా ఉన్నారో అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వస్తారు. నేను
వీడియో లెంతీ అవుతుందని ఆల్రెడీ నేను వీళ్ళని ఫిలప్ చేసి ఉన్నాను. ఒకసారి చూడండి. 1 నుంచి 15 వరకు వీళ్ళ ర్యాంక్స్ ఇలాగే ఉంటాయి. సేమ్ ఎక్కడ కూడా వీళ్ళది మార్పు కాదు. ఎందుకనంటే వీళ్ళు మెరిట్లో వచ్చారు అని అంటే వీళ్ళ టాప్ మార్క్స్, అంటే ఆ డిస్ట్రిక్ట్లో టాప్ మార్క్స్ ఉన్న, అంటే వాళ్ళు ఏ కేటగిరీ అయినా పర్వాలేదు, అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఏ కమ్యూనిటీ అయినా పర్వాలేదు, వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినా పర్వాలేదు, స్పోర్ట్స్ కోటా ఉన్నా పర్వాలేదు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నా పర్వాలేదు, పిహెచ్సి కేటగిరీ ఉన్నా పర్వాలేదు, వీళ్ళందరినీ అంటే వాళ్ళకు మిగతా వాటితో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం మార్క్స్ బేసిస్ మీదనే వీళ్ళను టాప్ మార్క్స్గా వీళ్ళని 15 మందిని తీసుకుంటారు. దేనికోసం? ఓపెన్ కేటగిరీలో ఉన్న 5 పోస్టులు ఫిలప్ చేయడానికి. ఈ తర్వాత మనకి జిఆర్ఎల్ నుంచి నెక్స్ట్ అంటే 16వ ర్యాంకు నుంచి ఇప్పుడు కేటగిరీ నుంచి, అంటే వాళ్ళకు రిజర్వేషన్కి సంబంధించిన స్పెషల్ కేటగిరీ కానీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ స్పోర్ట్స్ కోటా పిహెచ్సి ఇది కేటగిరీ లేదా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కమ్యూనిటీ వాళ్ళను ఈ 16వ ర్యాంకు నుంచి మాత్రమే తీసుకుంటారు. అది ఏ విధంగా ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి వేకెన్సీ బ్రేకప్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఓసీ కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2 ఉన్నాయి, అంటే 2 into 3 6. అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 6 బయటకు రావాలి 1:3 కోసం. చూసినట్లయితే ఇక్కడ జనరల్ ర్యాంక్ లిస్ట్లో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఫస్ట్ పికప్ చేసుకోవాలి. ఈ 16వ ర్యాంకు తర్వాత ఫస్ట్ ఉన్నది ఎవరో చూస్తే ఇక్కడ 20వ ర్యాంక్తో ఉన్న ఒక 71.865 ఉన్న మార్కులు వచ్చిన ఈ క్యాండిడేట్ ఫస్ట్ ఒకరిని తీసుకుంటే, నెక్స్ట్ ఎక్కడండి నెక్స్ట్ 32 ర్యాంకు, ఆ తర్వాత 34 ర్యాంకు, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 46, 48 and 50. ఈ 6 సెలెక్ట్ చేస్తే మనకు యాక్చువల్ 1:1లో సెలెక్ట్ అయ్యేది ఎంతమంది అండి? 6 నుంచి 2 మాత్రమే 1:1లో సెలెక్ట్ అవుతారు. కానీ వెరిఫికేషన్కి పిలిచేది మాత్రం 6. ఓకే, వీళ్ళని ఏ విధంగా ఫిలప్ చేస్తారో చూద్దాం. 1:3 కింద ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళను చూడండి, మనకి ఈజీగా తెలవడానికి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఎస్సీ కమ్యూనిటీ నుంచి 1, 2, 3, 4, 5, 6 ర్యాంక్స్ చూసుకున్నట్లయితే వీళ్ళవి 20, 32, 34, 46, 48, 50 ఈ ర్యాంకులను మనం 1:3 కింద సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు 1:1కి సెలెక్ట్ అవుతారు అని అంటే కేవలం 2 మాత్రమే సెలెక్ట్ అవుతారు. సార్ మరి 2 కోసం 6 ఎందుకు పిలిచారు అని అంటే వీళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తరోగా చెక్ చేసి స్క్రూటినీ చేస్తే ఎవరు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళను మాత్రమే 1:1కి సెలెక్ట్ చేస్తారు. ఎందుకనంటే మళ్ళీ మనం వీళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఇబ్బంది లేకుండా ముందుగానే ఒక రేషియోలో ఎక్కువ మందిని పిలిచి వెరిఫికేషన్ చేసి పక్కన పెట్టుకుంటారు. దీంట్లో ఉన్న టాప్లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీలో టాప్లో ఉన్న 2 మాత్రమే సెలెక్ట్ అవుతారు. కానీ ఈ మిగతా మరి 2 పిలవచ్చు కదా అని అంటే ఒకవేళ ఈ 2లో అంటే టాప్లో ఉన్న ఈ 2 సరైన సర్టిఫికేట్లు లేకపోతే వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ సరిగా సమర్పించకనో లేదా అంతకుముందు వీళ్ళు డిఎడ్లో కానీ బిఎడ్లో కానీ సబ్జెక్ట్ కోల్పోయిన వాళ్ళు ఉంటే, అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే, అంటే రీసెంట్గా కొందరు కంటిన్యూషన్లో ఉన్న వాళ్ళు కూడా రాశారు. సో వాళ్ళు మాత్రమే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు కావచ్చు, కానీ వాళ్ళ డిఎడ్ ఆర్ బిఎడ్ కంప్లీట్ కాకున్నా కూడా ఇక్కడి వరకు వస్తారు. కానీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తెలిసిపోద్ది, వాళ్ళను రిజెక్ట్ చేసైనా కూడా ఆ తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళని 1:1కి సెలెక్ట్ చేస్తారు. అందుకనే 1:3 అని లిస్టుని మనం పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీ బ్రేకప్లో ఎస్టీ కమ్యూనిటీ ఉంది. ఎస్టీ కమ్యూనిటీ కింద మనకి కేవలం ఒక పోస్టే ఉంది కాబట్టి 3 పికప్ చేయాలి. జిఆర్ఎల్ నుంచి మళ్ళీ 16 నుంచి అంటే 16వ ర్యాంక్ నుంచి మళ్ళీ చూసుకుంటూ రావాలి. సార్ ఇంతకుముందు 50 ర్యాంక్ వరకు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని చూసాం కదా సార్, 51 నుంచి చూస్తారా ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు అంటే కాదండి. మనకు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన తర్వాత
అంటే 15 పోస్టుల తర్వాత ఎంతమంది ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో టాప్లో ఉన్న వాళ్ళని మాత్రమే 1:3కి పిలుస్తారు. అలా చూసుకున్నట్లయితే మనకు ఎస్టీ కేటగిరీలో ఆఫ్టర్ 16th ర్యాంక్ ఎక్కడున్నారండి? ఇక్కడ 21 ర్యాంకు. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ 47 ర్యాంక్లో ఉన్నారు. వీళ్ళను ఏ విధంగా వచ్చారో ఒకసారి చూద్దాం. చూసుకున్నట్లయితే ఎస్టీ కమ్యూనిటీ 3 వస్తారు, ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి 21 ర్యాంక్, 47, 49 ర్యాంక్స్ వచ్చాయి. ఈ తర్వాత మనకి వేకెన్సీ బ్రేకప్లో నెక్స్ట్ ఉన్న కేటగిరీ బీసీఏ. దీనికి కూడా కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఒకటి అంటే 3 మాత్రమే పిలవాలి. సో జిఆర్ఎల్ నుంచి 3 బీసీఏ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 16th ర్యాంక్ నుంచి మనం బీసీఏ కేటగిరీ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని మాత్రమే పికప్ చేయాలి. బీసీఏ ఫస్ట్ వన్, నెక్స్ట్ బీసీఏ అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే 41 ర్యాంక్ వరకు వస్తున్నారు. ఒకసారి చూస్తున్నట్లయితే 1:1లో బీసీఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ర్యాంక్స్ ఏవండి? 22, 36, 41 ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారు. ఈ నెక్స్ట్ వేకెన్సీ బ్రేకప్లో ఉన్నది బీసీబీ వాళ్ళు. దీంట్లో కూడా ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి 3 పిలవాలి. ఈ 3 కోసం జిఆర్ఎల్ నుంచి నెక్స్ట్ 16th ర్యాంక్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కడున్నారండి బీసీబీ వాళ్ళు? ఇక్కడ నెక్స్ట్ 1, 2, 3 అంటే వీళ్ళని 1:3 లిస్ట్లో చూస్తే బీసీబీ ర్యాంక్ వాళ్ళు 3, 16th ర్యాంక్ అండ్ 19th అండ్ 23 ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వేకెన్సీ బ్రేకప్లో నెక్స్ట్ ఉన్నది పిహెచ్ కేటగిరీ వాళ్ళు. సార్ ఇక్కడ బీసీసీ అండ్ బీసీడీ వాళ్ళు 0 పోస్టులు ఉన్నాయి కదా అని అంటే, సరే 0 పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ నుంచి 1:3కి ఎవరిని కూడా పిలవరు. సో నెక్స్ట్ కేటగిరీ పిహెచ్ కేటగిరీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది 1:3 కింద పిలిస్తే జిఆర్ఎల్ నుంచి ఎవరైతే మళ్ళీ పిహెచ్సి కేటగిరీలో ఎస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం పికప్ చేసుకొని 1:3కి సెలెక్ట్ చేస్తారు. 1, 2, 3 ఇలా చూసుకున్నట్లయితే 1:3లో పిహెచ్ కేటగిరీ వాళ్ళు వీళ్ళండి 31, 37 అండ్ 43 ర్యాంక్స్. లాస్ట్కి మనకి వేకెన్సీ బ్రేకప్లో మిగిలింది ఈడబ్ల్యూఎస్ కోటా. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు ఎక్కడున్నారో సరే చూద్దాం. జిఆర్ఎల్ ర్యాంక్లో మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఈ కాలంలో 16th ర్యాంక్ తర్వాత మిగిలి ఉన్నది 1, 2 అండ్ 3. ఒకసారి చూసినట్లయితే 1:3లో ఈడబ్ల్యూఎస్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే 1:3కి సెలెక్ట్ అయిన వాళ్ళు 27, 29 అండ్ 39 ర్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ 1:1, 1:3 నుంచి 1:1 లిస్ట్ ప్రిపేర్ చేసేదానికి ముందు కొన్ని కామెంట్స్లో మీరు అడిగిన డౌట్స్ని అయితే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి అయితే అడుగుతున్నారు, ఈడబ్ల్యూఎస్లో 33% రిజర్వేషన్ ఫిల్ అయ్యాక మిగతా వాటిలో మెరిట్ చూస్తారా లేదా ఓన్లీ మేల్స్ని మాత్రమే చూస్తారా అని అడుగుతున్నారు. సార్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్లోనే కాదండి, ఏ కేటగిరీలో అయినా, ఈవెన్ ఓపెన్ కేటగిరీలో అయినా ఉమెన్కి 33% రిజర్వేషన్ అయిపోయాక నెక్స్ట్ సెలెక్ట్ చేసే వాళ్ళని మెరిట్ ప్రకారం మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఇందులో మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం 3 పోస్టులున్న ఒక కేటగిరీ నుంచి ఒకరిని ఉమెన్ని ఖచ్చితంగా తీసుకున్న తర్వాత మిగతా 2 పోస్టులను అయితే మేల్ ఉండొచ్చు లేదా ఫీమేల్ ఉండొచ్చు, లేదనంటే ఇద్దరు మేల్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. మెరిట్లో ఉండాలి వీళ్ళిద్దరు. ఆ తర్వాత లేదు అని అంటే ఇద్దరి ఫీమేల్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు అండి, ఎందుకంటే వీళ్ళే మెరిట్లో ఉన్నారు కాబట్టి. సార్ అప్పుడు 3 ఫీమేల్ అవుతారు కదా సార్ అని అడగొచ్చు మీరు. సార్ 3 ఫీమేల్లో ఇక్కడ మనకు కండిషన్ ఏంటంటే మినిమం ఒక్కరు ఫీమేల్ ఉండే విధంగా మాత్రమే ఫిలప్ చేయాలి సార్. మ్యాక్సిమం అని ఇక్కడ లేదు. సో లేదు అని అంటే 1:3 ప్రకారం చూస్తే అంటే 1/3 ప్రకారం చూస్తే
33.33 సంథింగ్ వస్తుంది. కాబట్టి ఈ 33% రిజర్వేషన్ని మనం ఉమెన్కి ఖచ్చితంగా మినిమం ఇవ్వాల్సి వస్తుంది. మినిమం మీన్స్ కనీసం ఒకటి కానీ గరిష్టంగా అని మాత్రం చెప్పలేదు. కనీసం ఒకటి కాబట్టే మనం ఈ ఒక్కరిని తీసుకున్న తర్వాత మిగతా ఇద్దరి కోసం మెరిట్ చూస్తున్నాం. ఇప్పటికీ డౌట్ అయితే మీకు క్లారిఫై అయ్యిందనుకుంటాను. ఇక నెక్స్ట్ కమెంట్ చూసినట్టయితే ఇక్కడ ఎవరు నల్గొండలో స్పోర్ట్స్ కోటాలో 7 పోస్టులు ఉన్నాయి, మేము నాన్ లోకల్ రాశాము, 7లో 5% అంటే నాన్ లోకల్ రోస్టర్ రాదు కదా సార్, ఒకవేళ లోకల్ అభ్యర్థులు ఎవరూ లేకపోతే అవి బ్యాక్లాగ్ పోస్టులుగా మేము ఉంచుతారా లేదా నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారా, రిప్లై ఇవ్వండి అని అంటున్నారు. సార్ చూసినట్లయితే మనం ఎప్పుడైతే నాన్ లోకల్ కింద రాసినట్లయితే ఆ కేటగిరీలో ఉన్న 5% పోస్టులు మాత్రమే నాన్ లోకల్ కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5% నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటే ఆ కేటగిరీలో కనీసం ఉండవలసిన పోస్టులు 20 ఇంటూ 5% అంటే ఒక్క పోస్ట్ మాత్రమే వస్తుందండి. ఈ ఒక్క పోస్టుకి మనం అర్హులమవుతాం. మీరు ఇక్కడ 7 పోస్టులు ఉన్నాయని అంటున్నారు. 7 పోస్టులు అని అంటే 5%లో ఇక్కడ ఎలాంటి పోస్టు రాదు. సార్ మరి ఈ పోస్టులు ఏం చేస్తారు అని అంటే, సార్ ఇవి మాత్రం బ్యాక్లాగ్గానే ఉంచుతారు సార్, ఖచ్చితంగా ఇవి బ్యాక్లాగ్ లాగానే ఉండిపోతాయి. నెక్స్ట్ 1:3 లిస్ట్ నుంచి మనం 1:1 లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. దీనికోసం మనం ఇప్పుడు ఈ జిఆర్ఎల్ ర్యాంక్ లిస్ట్ని మనకైతే అవసరం లేదండి, దీన్ని మనం పక్కన పడేస్తాం. ఎందుకనంటే జిఆర్ఎల్ నుంచే మనం 1:3 లిస్ట్ని ప్రిపేర్ చేసి ఉన్నాం. ఈ 1:3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళే ఉంటారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళ నుంచి మాత్రమే 1:1కి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తారు. దీంట్లో కూడా మనం 33% ఉమెన్ కోటాని ఫిలప్ చేయాలి. 33% మినిమం 33% ఉమెన్ కోటాని ఫిలప్ చేస్తూ మనం ఈ వేకెన్సీ బ్రేకప్లో ఉన్న పోస్టుల ఆధారంగా మనం 1 by 1 ఈ 12 పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో ఉన్న 12 పోస్టులను మనం పూర్తిగా ఫిలప్ చేస్తారు. ఒకసారి చూసుకున్నట్లయితే వేకెన్సీ బ్రేకప్లో మనకి ఓపెన్ కేటగిరీలో 5 ఉన్నారు. 5కి గాను మనకి 1:3లో ఎంతమందిని పిలిచారండి? 15 మందిని పిలిచారు. ఈ 15 మందిలో మనకు 5 మాత్రమే కావాలి. ఈ 5 అంటే ఎవరండి? ఈ టాప్ 5 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం 1:1కి సెలెక్ట్ చేస్తాం. అయితే ఇందులో కూడా మనకి 33% ఉమెన్ కోటా రావాలంటే 5లో కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖచ్చితంగా ఒక ఉమెన్ ఉండాలి. మినిమం ఒక ఉమెన్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఈ మినిమం ఒక ఉమెన్ ఈ 5లో లేకపోతే ఈ 6వ పోస్టు నుంచి మిగతా వాళ్ళని చూస్తారు. 6వ పోస్ట్ నుంచి మిగతా అంటే 15 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 15 పోస్టుల వరకు ఎక్కడైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తారు. ఒకసారి చూద్దాం. మనం తీసుకున్న 5లో ఫస్ట్ టాప్ 5 ర్యాంక్స్లో 2 ఫీమేల్ ఉన్నారు. ఒకవేళ ఈ 2 కూడా మేల్ అయితే ఆ నెక్స్ట్ ఉన్న అంటే 7వ ర్యాంక్లో ఉన్న ఈ ఫీమేల్ వచ్చి ఈ 5th ప్లేస్లో ఎక్కడండి? ఈ 5th ప్లేస్లో సెట్ అయిపోతారు. అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ మేల్ 1, 2, 3, 4. సార్ మరి ఈ 5లో ఉన్న ఈ మేల్ ఏమవుతారు సార్ అని అంటే, సార్ వీళ్ళు సెలెక్ట్ అవ్వరు. ఈ 7th ర్యాంక్ వచ్చి ఈ 5th ప్లేస్లో సెట్ అయ్యేలాగా చూస్తారు. అర్థమైంది అనుకుంటా అండి. నెక్స్ట్ మనం ఈ వీళ్ళని ఏ విధంగా ఫిలప్ చేశారో చూద్దాం. 1 to 5 ఫీమేల్ అండ్ ఫీమేల్ అంటే 2 ఉన్నారు, మనకు కావాల్సింది కేవలం ఒక్కరు. సో నెక్స్ట్ మనము ఈజీగా నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కేటగిరీలో ఎస్సీ ఉన్నారు, ఎస్సీ 2. సార్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కేటగిరీలో చూస్తే ఫిలప్ చేస్తుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మిగిలిపోయిన ఈ 10 ర్యాంకులు ఉన్నాయి కదా సార్, వీళ్ళను ఓపెన్ కేటగిరీ కోసమే పిలిచినా కూడా దీంట్లో ఎవరైనా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే వీళ్ళనే సెలెక్ట్ చేస్తారండి. సార్ కేవలం మాకు ఎస్సీ కోటా కోసం ఇక్కడ 6 పిలిచారు కదా, ఈ 6లోంచే మమ్మల్ని సెలెక్ట్ చేయాలి కదా అని అంటే అలా కాదండి. ఇక్కడ ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వీళ్ళను కూడా ఒకసారి చూస్తారు. ఎందుకనంటే వీళ్ళందరూ మెరిట్లో ఉన్నారండి, మెరిట్లో ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే నేను ప్రిపేర్ చేసిన ఈ లిస్ట్లో అయితే అందరూ
బీసీఏ, బీసీబీ, ఓసీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ 6 ఎస్సీ నుంచే మనల్ని టాప్ 3 అంటే మనకు ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న 2 మాత్రమే సెలెక్ట్ అవుతారు. అలా చూసుకున్నట్లయితే 20 మరియు 32 ర్యాంకులు ఇక్కడ 1:1 కింద సెలెక్ట్ అవుతారు. వీళ్ళని చూస్తే ఇక్కడ చూస్తుంది ఎస్సీ కమ్యూనిటీ కింద 2, దీంట్లో 20 ర్యాంకు అండ్ 32 ర్యాంకు. అంటే మనకి ఇప్పటివరకు ఓసీ కమ్యూనిటీ కింద, ఓసీ కేటగిరీ కింద 5, ఎస్సీ కమ్యూనిటీ కింద 2 పోస్టులు అయితే మనం ఫిలప్ చేసి ఉన్నాం. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి ఈ మిగిలిపోయిన 6 నుంచి చూస్తూ రావాలి. 6 నుంచి 15లో ఎస్టీ కోటాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత మనం పికప్ చేసిన ఈ 3 ఉన్నారు. ఈ 3లో కేవలం ఒక్కరే. సార్ వీళ్ళు మేల్ అవుతున్నారు కదా సార్ అని అంటే, సార్ మేల్ అవ్వడానికి, ఫీమేల్ అవ్వడానికి ఒక్క పోస్ట్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం 3 ఆ పైన ఉన్న ర్యాంకులకు అంటే 3 ఆ పైన ఉన్న పోస్టులకు మాత్రమే మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద 33% కింద ఉమెన్ని మనం చూడాల్సి వస్తుంది. మినిమం 33% ఫిలప్ చేయడానికి చూస్తాం. ఈ ఒక్క పోస్టే ఉంటే వాళ్ళు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చండి, ఎవరైనా పర్వాలేదు, కానీ మెరిట్లో ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దీనికోసం 1:1లో మనం ఎస్టీ కేటగిరీ నుంచి కేవలం మెరిట్లో ఉన్న ఈ 21st ర్యాంకు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ మనం ఇక్కడ బీసీఏ అండ్ బీసీబీ కమ్యూనిటీ వాళ్ళను ఇద్దరిని ఒకేసారి చూద్దాం. ఇలా చూసుకున్నట్లయితే మనకి 1:3లో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాను కదా సార్, ఓపెన్ కోటాలో 5 ఆల్రెడీ ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిన ఈ 10 ర్యాంకులను మాత్రమే నెక్స్ట్ ఏ కమ్యూనిటీలో వీళ్ళు వస్తే, వాళ్ళ కేటగిరీలో ఎక్కడ వస్తే అక్కడ వాళ్ళని ఫిలప్ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి సంబంధించిన కేటగిరీకి స్పెషల్గా పిలిచిన వాళ్ళని మాత్రమే చూస్తారు. ఎలా అంటే ఇంతకుముందు మనం చూసిన ఎస్సీ కమ్యూనిటీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అలాగే చూసాం. కానీ ఈ బీసీ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే చూస్తారా అంటే కాదు సార్, ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా టాప్ ప్రియారిటీ ఇచ్చేది మాత్రం ఆ మిగిలిపోయిన ఓసీ కమ్యూనిటీలో పిలిచిన 1:3లో ఒకరు పోగా మిగిలిన 2 అంటే ఇక్కడైతే మనకు 5 పోస్టులకు 15 మందిని పిలిస్తే 5 ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. మిగిలిన ఈ 10 మంది నుంచి మాత్రమే మిగతా ప్రతి కమ్యూనిటీ అంటే ఎస్సీ చూసినప్పుడు ఎస్సీ వాళ్ళని, ఎస్టీ ఫిలప్ చేసేటప్పుడు ఎస్టీ వాళ్ళని, ఈ మిగిలిపోయిన ఈ 10 మందిలో ఉన్నారా లేరా అని చూసుకుంటూనే నెక్స్ట్ వాళ్ళని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళే కదా సార్ మెరిట్లో ఉంది. ఈ మెరిట్లో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ కింద ఉన్న వీళ్ళకి ఇవ్వరు కదా. అందుకనే మనకి ఈ టాప్లో ఉన్న ఈ 6 నుంచి 15 ర్యాంకులు ఉన్న వాళ్ళను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, ఇక్కడ బీసీఏ అండ్ బీసీబీ వాళ్ళు 6 మరియు 7 ర్యాంకుల్లో ఉన్నారు. వీళ్ళని 1:1 కింద సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 6 మరియు 7 ర్యాంకులు ఇక్కడ బీసీఏ అండ్ బీసీబీ ర్యాంక్స్ కింద ఫిలప్ అయి ఉంటారు. సార్ మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్ ఇక్కడ కమ్యూనిటీలో అని అనుకోవచ్చు. కానీ సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగానే ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా సార్, వీళ్ళను చూస్తే ఓసీ కమ్యూనిటీకి అంటే ఓపెన్ కేటగిరీ కింద పిలిచిన మిగిలిపోయిన ఈ 10 మందిలో వీళ్ళెవరు లేరు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. ఒకవేళ మీ ర్యాంక్లో కూడా అంటే మీ కేటగిరీలో కూడా ఇక్కడ బీసీఏ ఎవరు లేకపోతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు. ఈ ర్యాంక్ వరకు అంటే 22, 36, 41 ఈ ర్యాంక్ వరకు వచ్చేవాళ్ళు. ఇక వేకెన్సీ బ్రేకప్లో మిగతా పిహెచ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళను ఒకేసారి ఫిలప్ చేద్దాం. దానికోసం 1:3 లిస్ట్లో చూసినట్లయితే 1:3 లిస్ట్లో ఇక్కడ మనకి పిహెచ్ కోటా కింద ఇక్కడ ఒకరు ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన 3 ఇక్కడ ఉన్నారు. సరే ఇక్కడ చూసినట్లయితే ఈ పిహెచ్ కోటా ఉన్న వాళ్ళలో ఇతను 50 ర్యాంక్ ఉంటే వీళ్ళు మాత్రము 31 ర్యాంక్లో ఉన్నారు. ఈ ఇద్దరిలో మెరిట్ ఉన్నది 31st ర్యాంక్ కాబట్టి ఈ మెరిట్లో ఉన్న ఈ 31 ర్యాంక్ని మనం 1:3 లిస్ట్ కింద పిహెచ్ కోటా కింద మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. చూసినట్లయితే వీళ్ళు 31 ర్యాంక్ కింద పిహెచ్ కోటా కింద వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్లో చూడడానికి ఫస్ట్ ఈ 6 నుంచి 16 ర్యాంక్ అంటే 15 ర్యాంక్ వరకు చూసి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా కింద పిలిచిన వాళ్ళను చూస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 6 నుంచి 15 ర్యాంకుల వరకు ఈడబ్ల్యూఎస్ కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ ఒకరు ఉన్నారండి, వాళ్ళే 13 ర్యాంకు. ఈ 13 ర్యాంక్ని ఫస్ట్
1:1లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కింద వీళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి జనరల్ ర్యాంకు నుంచి 1:3 లిస్ట్ చూసి ఆ 1:3 లిస్ట్ నుంచి 1:1 లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఈ విధంగా మనము బయోసైన్స్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉన్న బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని 12 మందిని ఇలా ఫిలప్ చేస్తారు. 1 నుంచి 13 అంటే ఈ విధంగా మనం 12 పోస్టులను ఫిలప్ చేసి ఉన్నాము. దీనికోసం మనకు సెలక్షన్ లిస్ట్ను చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 పోస్టులను మనం ఈ విధంగా ఫిలప్ చేస్తారు. దీనికి ఫస్ట్ మనకు జిఆర్ఎల్ నుంచి 1:3 లిస్ట్ ప్రిపేర్ చేసి 1:3 లిస్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళ నుంచి మనకు 1:1 లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ విధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో ఉన్న 12 పోస్టులను ఫిలప్ చేస్తారండి. దీనికోసమని ఫస్ట్ జిఆర్ఎల్ లిస్ట్ నుంచి మనల్ని 1:3 లిస్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన 1:3 లిస్ట్ నుంచి 1:1 లిస్ట్ని ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కింద సెలెక్ట్ చేస్తారు. సార్, ఇది మాత్రం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ బయోసైన్స్ రాజన్న సిరిసిల్ల వాళ్ళది కాదు. ఇది కేవలం డమ్మీ మాత్రమే. కేవలం ఇది డమ్మీ ఎక్సెల్ షీట్ మీకోసం మీకు అర్థం చేయించడానికి మాత్రమే నేను ఈ లిస్ట్ని ప్రిపేర్ చేశాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరందరూ తప్పనిసరిగా వెరిఫికేషన్కి పిలిచే కన్నా ముందే సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోగలరు. దానికోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఉన్నాను, ఒకసారి దాన్ని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.